నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీల నేతలు వార్డులలో ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటించి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. చిట్యాలలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. చిట్యాల ప్రచారం ఓటర్లకు ఏమి హామీ ఇస్తున్నారు? ప్రచారం అద్భుతంగా నడుస్తుంది. ప్రజల్లో అద్భుతమైనటువంటి స్పందన ఉంది. గడిచినటువంటి ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాల్లో ఈ చిట్యాలకు సంబంధించినటువంటి అభివృద్ధి అనేటువంటిది అంతంత మాత్రంగానే నడిచింది. అభివృద్ధి కుంటుపడ్డది. అంటే ప్రభుత్వం వైపు నుంచి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి కానీ, ప్రభుత్వం వైపు నుంచి అప్పుడు ముఖ్యమంత్రి నుంచి స్పెషల్ గ్రాంట్స్ కానీ ఇచ్చి నూతనంగా ఏర్పడినటువంటి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయటంలో విఫలమైనరు, పేలైరు. కాబట్టి ఇలా ప్రజల అభివృద్ధిని కోరుకుంటారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చేతుల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉన్నది కాబట్టి ఆయన 15 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి గతంలో శాంక్షన్ అయ్యి పనులకు నోసుకున్నటువంటి 3 కోట్ల రూపాయలను కూడా అవి తిరిగి పనులు ప్రారంభింపజేసి మరొక 15 కోట్ల రూపాయల నిధులు ఇవ్వటంతో దాదాపు 18 కోట్ల రూపాయల నిధులు త్వరలో చిట్యాల్లో గ్రౌండ్ కాబోతా ఉన్నాయి. అంటే ఈ నిధులు చూసిన తర్వాత, ముఖ్యమంత్రి గారి విజన్ చూసిన తర్వాత ఇలా చిట్యాల ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో చిట్యాల టౌన్లో 12 వార్డులకు 12 వార్డులు, 1 కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి, 11 కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిస్తేనే మాకు అభివృద్ధి అయింది అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం చిట్యాల ప్రజలకు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు దాదాపు గడిచిన 10 సంవత్సరాల్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇల్లు ఇవ్వలేదు కాబట్టి ఇండ్ల అవసరం కూడా ప్రజలకు చాలా ఉన్నది. 5 నుంచి 600 మందికి ఇందిరమ్మ ఇండ్లు అవసరం ఉన్నాయి. ఇక ఇల్లు జాగలేని, స్థలం కొనుక్కోలేని పేదవాళ్ళు కూడా ఒక 200 పైచీలకు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యాయం చేసి వీళ్ళందరికీ ఇండ్లు ఇచ్చి, గూడునిచ్చి, నీడనిచ్చేటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం. అవతల వ్యక్తిని గెలిపిస్తే కనీసం ఈ డ్రైనేజీలను కానీ, సీసీ రోడ్లను కానీ ఇవి పూర్తి చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు ఓటు అడుగుతున్నటువంటి మాజీ ప్రజాప్రతినిధి కూడా పోయిన 5 సంవత్సరాలు ఆయనే ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు చేయలేనటువంటి పనులు ప్రజాప్రతినిధిగా లేనప్పుడు ఏం చేస్తాడు అనేటువంటి ఒక ప్రశ్న ప్రజల్లో మొదలై ఇలా కాంగ్రెస్ని గెలిపిస్తాం, కాంగ్రెస్ని ఆశీర్వదిస్తాం, కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించుకొని మేము అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉంటారు. కాబట్టి భారీ మెజార్టీతో 11 వార్డులకు కాంగ్రెస్ పార్టీ, 1 కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి 12 కైవసం చేసుకోబోతాం. మాజీ ఎమ్మెల్యే ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఉన్నాడు. చిట్యాలకు సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు, అవసరమైతే నేను కనకదుర్గమ్మ గుడి దగ్గర చర్చ కూడా సిద్ధమంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేయలేదా? కాంగ్రెస్ పార్టీ ఈరోజే మున్సిపాలిటీలో చైర్మన్ కోసం ఎన్నికలకు ఓటు అడుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా చైర్మన్ పీఠం మీదనే కూర్చోలేదు. చైర్మన్ పీఠం మీద కూర్చోకముందే మా మాజీ మున్సిపల్ చైర్పర్సన్, గతంలో ఉండేటువంటి కౌన్సిలర్లు ఈ టౌన్ యొక్క పరిస్థితిని చెప్పిన తర్వాత దాదాపు 15 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినాం. టెండరింగ్లో ఉన్నది. సరే పాపం ఏమన్నా సహజంగానే 40 ఏళ్ళు దాటిపోయిన తర్వాత సైట్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఏమైనా కావాలంటే అద్దాలు పంపించేస్తాము, ఆ టెండర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా పంపిస్తాం, చదువుకుంటే మంచిది. తను చేసినటువంటి అభివృద్ధి అంటుండే కదా, నేను ఇలా ఎమ్మెల్యేగా ఉన్నాను, మా ముఖ్యమంత్రి దగ్గరనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉంది కాబట్టి గడిచిన 5 సంవత్సరాల బడ్జెట్, మున్సిపల్ బడ్జెట్ సంబంధించినటువంటి నిధుల కేటాయింపు, ఏ గ్రాంట్స్ నుంచి వచ్చినాయి అనేటువంటి కూడా తీర్మానాలు ఉంటాయి. అవన్నీ కూడా తీసుకొని వద్దాం. కనకదుర్గ కాడ నిజంగా చర్చకు రమ్మనండి. మా పోకల దేవదాస్ వస్తాడు చర్చకు, ఎవరిని పంపిస్తారో పంపించమనండి. అక్కడ వాళ్ళకి సంబంధించిన మాజీ మంత్రి వస్తారా, ఎవరు వస్తారో రమ్మనండి. ఎన్ని నిధులు తీసుకొచ్చినని ఆడ ఉంటాయి కదా. ఈ 2 ఏళ్లలో మేము ఎన్ని తీసుకొచ్చినాం అనేటువంటిది ఉంటుంది కదా. కాబట్టి మేము 2 ఏళ్లలో 15 కోట్లు తీసుకొచ్చి టెండర్కి పిలిచినాం. 500 ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి ఇండ్లను పూర్తి చేసి ఆ 240 ఇండ్లు పంచబోతా ఉన్నాం. మేము ఇది చేసి చూపిస్తాం. తను ఏం చేస్తాడో, ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తాడో, 5 ఏళ్ళు ఏం చేసిండు, 5 ఏళ్ళు చేయలేని ఆయన ఈ 5 ఏళ్ళు ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తాడో, ఏ గ్రాంట్స్ తీసుకొస్తాడో, ఎక్కడి నుంచి తెస్తాడో, ఎట్లా తెస్తాడో చెప్పమనండి ప్రజలకు. ప్రజలు చెప్తే ప్రజలే నిర్ణయించుకుంటారు ఓటు ఎవరికి వేయాలని చెప్పేసి.
చిట్యాల మున్సిపాలిటీని మేమే కైవసం చేసుకోబోతున్నామని ప్రజలంతా కూడా మాకే ఆశీర్వదిస్తారని చిట్యాల మున్సిపాలిటీని కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం అంటున్నారు. కెమెరామెన్ కృష్ణతో సతీష్, RTV, చిట్యాల నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.